RTI Live News. Ask for right. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా మెడికల్ కాలేజీలు తీసుకువస్తే చంద్రబాబు వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. పేద ప్రజల నుంచి ప్రైవేటు సంస్థలు దోచుకోవటానికి లైసెన్స్ ఇస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు చెప్పే అబద్ధాలు ఎవరూ నమ్మటం లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారు. ఎన్ బ్రాండ్ మద్యం పేరుతో నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారు. నాణ్యత లేని మద్యంతో తెలుగుదేశం ప్రభుత్వం దోచుకుంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ డోలా రామచంద్రారెడ్డి, ఎంపీపీ మజ్జిగ అంజలి, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తీసుకొచ్చినటువంటి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో 17 గవర్నమెంట్ ఆసుపత్రులను అందులో 12 ప్రైవేటీకరణ పేరుతో పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు సంస్థలకు దాదాపుగా 45,000 కోట్ల రూపాయల ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడము 66 సంవత్సరాలకు గాను వాళ్ళకి అప్పజెప్పడం 66 సంవత్సరాల పాటు మీకు ప్రతిఫలిస్తున్నాం. మీరు పేదలు ఎవరు వచ్చినా కూడా వారికి ఉచితంగా వైద్యం చేయకండి, మీరు డబ్బులు వసూలు చేసుకోండి అని లైసెన్స్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం. ఎవరు నమ్మడంలే. పీపీపీ విధానం అంటే మీకు తెలుసా? పీపీపీ విధానంలో వైద్యానికి డబ్బులు తీసుకుంటారు లేదు మీకు తెలుసా అని మీరు మాట్లాడే బూటకప్పు మాటలు ఎవరు నమ్మడం లేదు. చంద్రబాబు నాయుడు 19 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన తీసుకురాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని తీసుకొని వచ్చి వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నాయి. 5 కాలేజీలు అడ్మిషన్లు స్టార్ట్ అయినాయి. 17 వీటికి అనుబంధంగా 17 ప్రభుత్వ ఆసుపత్రులు దాదాపు 650 పడకల ఆసుపత్రులు నిర్మాణం కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వాటి చిత్రాలను చూపిస్తున్నాం, ప్రజలకి కరపత్రాలు పంచుతూ ఉన్నాం. గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చేటువంటి ఒక డాక్యుమెంట్ ప్రతి ఇంటికి చేరుస్తున్నాం. కోటి సంతకాల సేకరణ చేస్తాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు చెప్పుకునే విధంగా మేము ఈరోజు గూగుల్ని తీసుకొచ్చాము, గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాము, ఒకటి రకరకాలుగా అన్ని పోస్టింగ్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఆచరణలోకి తీసుకొచ్చేదానికి సంతకాలు చేసిందో, ఒప్పందాలు చేసిందో వాటినే మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అదానీ డేటా సెంటర్ అనేసి గతంలో కండిషనల్గా కనీసం 25,000 మందికి ఉపాధిని కల్పిస్తే అదానీ డేటా సెంటర్కి భూములు కేటాయింపు జరుగుతుందనేసి అప్పట్లో కండిషనల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటే ఈరోజు నికరంగా 200 ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన జీవోలో మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తున్నాము అనేటువంటి మాట ఎక్కడా రాలేం. కానీ 22,000 కోట్ల రూపాయలను మీరు గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి జాయింట్ వెంచర్ కంపెనీకి మీరు 22,000 కోట్ల రూపాయల సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. మరి మీరేదో గొప్పలు చెప్పుకోవడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదానీ డేటా సెంటర్ ద్వారా 25,000 ఉద్యోగాలను ఏదైతే ఏర్పాటు చేయడానికి ఒప్పందాలు చేసుకున్నారో దానికి 3 రెట్లు పవర్ కన్సంప్షన్ ఉండే విధంగా మీరు గూగుల్కి సంబంధించి మీరు ఈరోజు డేటా సెంటర్ గురించి ఒప్పందం చేసుకున్నారు. కానీ ఎక్కడ మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీని ఏర్పాటు చేయమని మీరు చెప్పడంలే, మీ జీవోలో చెప్పడంలే, మీ కండిషన్స్ కూడా లేవు. ఆ రోజు జగన్ అన్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ఉండాలి, అప్పుడే ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్తో ఉద్యోగాలు రావు, మహా అయితే 200 మందికి వస్తాయి. మరి మీరు ఉద్యోగాలను సాధించకుండా ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొని రాకుండా కేవలం ఒప్పందాలు ప్రచారం కోసం మీరు వాడుకుంటున్నారు. మీ డొల్లతనం అన్ని విధాలుగా బయటపడుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం, వివిధ మాధ్యమాల్లో చూస్తున్నాం, ఎన్ బ్రాండ్ లిక్కర్ అనేది ఈరోజు చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈరోజు రాష్ట్రంలో